చేస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మన యాజమాన్యం ఆర్పులు చేసి పోలీస్ కస్టడీలో ఉన్నారు. డిమాండ్ చేస్తే విజయనగరంలో డిమాండ్ చేసి మా వాళ్ళు వస్తారు, అటు మాట్లాడుకుంటారు. మా ఆలోచన ఏంటంటే మరి చేసిన న్యాయం జరగలేదు. లేదంటే రేపు అవుతుంది. ఏం చేస్తే మీరు చెప్పండి, తెలుసు తీసుకెళ్తాం కదా. కొడుకుని శవంగా ఇంటికి పంపించారు ఈ యాజమాన్యాలు. అంటే ఎంత దురదృష్టకరం. ఇటువంటి యాజమాన్యాలు ఫీజులకి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ సంగపోలేడు వీళ్ళ ద్వారా జనయ్యారా. ఫోన్ చేశారు సార్, ఫిట్స్ వచ్చిందని ఫోన్ చేశారు సార్. మా నాన్న అక్కడ మా బాబాయ్ ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, పంపిస్తాము ఒకసారి చూస్తారు వచ్చి, మేము రావడానికి దూరం అవుతుందని ఫోన్ చేశానండి. సరే కదా అని ప్రిన్సిపల్ కి ఫోన్ చేశాను సార్. ఆ సార్ ఫోన్ చేసి బాబాయ్కి చెప్పామండి, తమ్ముడు బాబాయ్ నువ్వు వెళ్ళు, తమ్ముడు హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారంట, కామినేని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి చూడు మేము వస్తాం ఈ లోపు అని అన్నారు. తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఫోన్ చేసి సీరియస్ గా ఉంది తమ్ముడికి, బాగాలేదు మీరు ఖచ్చితంగా రావాలి అని అంటప్పటికి సరే అని మళ్ళీ మా బాబాయ్కి ఫోన్ చేసి హాస్పిటల్ మార్చేస్తున్నామని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు సార్. అక్కడ తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో 8:30కి జాయిన్ చేశారంటండి. మాకు ఫోన్ చేసి చెప్పడం 10:30కి ఫోన్ చేసి చెప్పారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు పోయిన తర్వాత ఫోన్ చేసి మీ అబ్బాయి చచ్చిపోయాడని ఫోన్ చేశారు సార్. అక్కడ టైమింగ్ చూస్తే మారిపోయినాయి. 8:30కి జాయిన్ చేసిన వాళ్ళకి మాకు 10 గంటలకు ఫోన్ చేశారు. అక్కడికి బయలుదేరి వెళ్ళిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత వీడియోలన్నీ బయటకు వచ్చాయి. ఆడిని కొట్టి చంపేశారు సార్. అందరూ చెప్పారు సార్, ఫిట్స్ వచ్చిందని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆడికి ఫిట్స్ లేదండి, ఎప్పుడు ఎలా ఆరోగ్య సమస్యలు లేదు. తమ్ముడికి ఎలాంటి ఏ బాధలు లేదు. ఎవరైతే యాజమాన్యం ఉన్నారో ఆ యాజమాన్యం మన దగ్గరికి దిగిరావాలి తప్ప మనం ఆ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. వరకు న్యాయం అది. ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? ఒకే ఒక కుర్రాడు అబ్బాయి చదువుకున్న తర్వాత చదువుకొని స్నేహితుడు అవుతాడని చెప్పేసి ఆలోచనతో 4.5 లక్షల రూపాయలు ఫీజు కట్టి శ్రీ చైతన్యాన్ని కాలేజీ పంపిస్తే ఇవాళ శ్రీ చైతన్య యాజమాన్యం చేయి దోపుకొని పిల్లలకి అన్యాయం చేసి తల్లిదండ్రులకైనా కుటుంబానికైనా పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి శ్రీకారం చేద్దామని చెప్పి ఆరంభమే, ఇది కేవలం ఆరంభమే. ఏమీ కూడా పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పేసి ఏ దేశం కూడా మీ తల్లిదండ్రులకు మీ అందరూ కూడా అండగా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్మం చేస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మన చెబుతానే ఎవరైనా నా కొడుకు అయ్యా నాకే వద్దు, నా కడుపు కోసం ఇంకో కడుపు రాకూడదు, ఏ కడుపు రాకూడదు, వారు కోరుకుని అదే
చెప్పారు, ఫోన్ చేశారు. శనివారం నైట్ 11:30కి ఫోన్ చేశారు. బాబు నీ కొడుకు ఫిక్స్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్తున్నావు రండి అన్నారు. అయ్యా నేను ఇక్కడి నుంచి రావాలంటే 6 గంటలకు టైం పడుతుంది. మా తమ్ముడు పంపిస్తే నాకు రైల్వే చేస్తాను, ఆయన తీసుకెళ్లి చూపించండి అయ్యా, నేను విజయనగరంలో వచ్చేస్తాను అని చెప్పాను. ఆయన వెళ్తేప్పటికి ఇక్కడ బాగోలేదు, వేరే హాస్పిటల్ తీసుకెళ్తాను, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాను అన్నారు. అక్కడ తీసుకెళ్తే మా ఊరు వెళ్ళేటప్పటికే తీసుకెళ్లి శ్రవణం తీసుకెళ్లి బండి మీద తీశారు. అన్నయ్య కొడుకు చచ్చిపోయినాడు అన్నాడు. చెప్పేమని చచ్చిపోయాడంటే తర్వాత వీడియో చూపించి నీ కొడుకుని కొట్టు చెప్పినారు అన్నాడు. ఆడు ఎన్ని డబ్బులు సంపాదించుకోవడానికి నా కొడుకుని కొట్టు చెప్పేసి ఉరిమోసుకొని చచ్చిపోయాడని చెప్పేసి అలాంటి పనులన్నీ చేస్తే ఎంత బతికేది ఆ పట్టుబడి కోసమే కదయ్యా. నా బతుకు నా కొడుకు బతుకు గురించి పట్టుబడి కోసం నా బతుకు నా కొడుకు బతుకు మీద బతుకుతారు. దయచేసి